ముఖ్యంగా శానిటేషన్ చూసుకోవాలి, తాగునీళ్ళు చూసుకోవాలి. మత ప్రాంత రాజకీయ వివక్ష లేకుండా సమానత్వంతో సేవ సందర్భంగా వచ్చే భక్తులకు సందర్శకులకు అత్యుత్తమ సౌకర్యాలు నిబద్ధతతో అంతర్కరణ శుద్ధితో నిర్వహిస్తాను. పండగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తాను. ఏ విధమైన ఈ కమిటీ వాళ్ళకి మళ్ళా చెప్తున్నా చేసి రాబోయే రోజుల్లో వచ్చే భక్తులకి అన్ని విధాలుగా దానికి శ్రీధర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అదే విధంగా 14-19లోనే ఇక్కడ 9 కోట్లతోనో 10 కోట్లతోనో హాల్, ప్రేయర్ హాల్ శాంక్షన్ చేస్తే అది బహుశా లాస్ట్ గవర్నమెంట్లో శ్రీధర్ రెడ్డి గారు ఎంత ప్రయత్నించినా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వాల, దాన్ని అట్నే కాలంతో నిలిచిపోయింది. గత ప్రభుత్వం కానీ డబ్బులు ఇచ్చింటే ఈరోజు చక్కగా మంచి పెద్ద ప్లేయర్ హాల్ ఇచ్చినది. అంటే ఒక ప్రభుత్వం చేసిన పనిని వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయాలి, కానీ గత ప్రభుత్వం చేయలే. సరే ఏదేమైనా మళ్ళీ ఈ ప్రభుత్వ రంగానే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఒక 5 కోట్లు శాంక్షన్ చేశారు, అది నోడా ద్వారా ఏర్పాటు చేసాం. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కొంత పెడుతుంది. అదేవిధంగా వర్క్ బోర్డ్ చైర్మన్ డబ్బులు బాగుండే ఆయన తక్కువ ఇస్తున్నాడు. మొత్తం మీద వీటన్నిటితో కలిసి యాక్చువల్గా ఒక 9.5 కోట్లు ఏమో శాంక్షన్ చేసాం. శ్రీధర్ రెడ్డి గారికి చెప్తే శ్రీధర్ రెడ్డి ఏమన్నారంటే ఆయనకు అన్నీ తెలుసు, ఎలా చేయాలనేది పూర్తిగా ఆయనకే వదిలేస్తాం, డిజైన్లు అన్నీ కూడా అజీజ్కే వదిలేయండి, అజీజ్నే చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు మొత్తం అజీజ్ గారి స్కంధాల మీద ఉంది. ఈ రొట్టెల పండుగ పూర్తి చేయమని చెప్పా, ఈ రొట్టెల పండుగ పూర్తి చేయమంటే ఆయన చేయలే. ఎందుకు చేయలేదంటే డిజైన్, నేనైతే డిజైన్ సింపుల్ డిజైన్ ఇచ్చాను, వాస్తవం చెప్తున్నాను. 14-19లో సింపుల్ డిజైన్ ఇచ్చా నాకు వర్క్ అయిపోవాలని. అయితే ఆయన మాత్రం అలా కాదు, దీన్ని ఒక ఎక్సలెంట్గా తయారు చేయాలా, బాగా చేయాలని డిజైన్కే దాదాపు 6 నెలలు 8 నెలలు టైం స్పెండ్ చేశారు. అయితే ఫైనల్ అయిపోయినట్టుంది, టెండర్ కూడా పిలిచినట్టున్నారు. కనీసం నేను ఆయన రిక్వెస్ట్ చేసేది నెక్స్ట్ రొట్టెల పండుగ కన్నా అది 100% ఉపయోగపడేటట్టుగా చేయాలని అజీజ్ గారిని కోరుకుంటున్నాను. ఏది ఏమైనా ఈ బారా షాహీద్ దర్గా అనేది దాదాపు నాకు తెలిసి 412 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నది. దీనికి 2014-19లో ఎప్పటి నుంచో చరిత్ర ఉన్నా 2014-19లో 4 లక్షల మంది అప్పుడు వచ్చింది. 14లో మొదటి రొట్టెల పండుగ 4 లక్షలు. అదేవిధంగా 2019 5 సంవత్సరాల్లో 5వసారి జరిపిన రొట్టెల పండుగ దాదాపు 14 లక్షల మంది వచ్చారు. అలా రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ చేసిన ఏర్పాట్లు. అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే ఈ కమిటీలో ఉండారో వాళ్ళందరికీ చేసేది ఏంటంటే కమిటీలో మెంబర్ అన్నా ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్నా ఒక గౌరవమైన పదవి, అది గౌరవమైన పదవి, ఒక గౌరవం. ఎందుకంటే 10 మందికి సేవ చేసేది. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా ఈ దర్గాని రాబోయే 3 సంవత్సరాలు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, లేదా వర్క్ బోర్డ్ చైర్మన్ కావచ్చు, మేము ముగ్గురం ఖచ్చితంగా దీన్ని ఏదైతే వన్ ఆఫ్ ది బెస్ట్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక మంచి టూరిజం సర్కిల్ చేయాలి, టూరిజం సర్క్యూట్ చేయండి అని చెప్తున్నారో దాంట్లో భాగంగా దీన్ని డెవలప్ చేస్తానని తెలియజేస్తూ